దేశ ప్రధాని పవన్ ను తుఫాన్ తో పోల్చడంతో జనసేనాని దేశ రాజకీయ చిత్రపటంలో ప్రముఖంగా నిలిచారు. ఆనాడు మొత్తం నెటిజన్లంతా అసలు ఎవరి పవన్ కళ్యాణ్, ఆయన గొప్పతనం ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. జూన్ 12న ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే వరకు గూగుల్ ట్రెండ్స్ లో పవన్ కళ్యాణ్ నిలిచారు. ఈ వారం రోజుల సమయంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని నెటిజన్లంతా 100% మంది పవన్ కళ్యాణ్ కోసం సెర్చ్ చేశారు. గూగుల్ ట్రెండ్స్ లో ఇంట్రెస్ట్ ఓవర్ టైం కేటగిరీలో పవన్ కళ్యాణ్ కు 100% హిట్స్ వచ్చాయి. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంతో కొంత శాతం మంది పవన్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. ఇదే సమయంలో దేశంలో గత 10 ఏళ్ల నుంచి మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ గా ఉన్న నరేంద్ర మోదీని కూడా పవన్ దాటేశారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ గురించి 100% నెటిజన్లు సెర్చ్ చేస్తే మోదీ గురించి కేవలం 79% మంది వెతికారు. బాగా పాపులర్ అయిన సినీ స్టార్లు షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే, ఆలియా భట్, క్రికెటర్ విరాట్ కోహ్లీ కన్నా తెలుగు నెటిజన్లు పవర్ స్టార్ గురించి ఎక్కువ బ్రౌజ్ చేశారు. నేషనల్ మీడియా కూడా ప్రతిరోజు పవన్ గురించిన వార్తలు ప్రసారం చేశాయి. తెలుగు మీడియా అయితే ప్రతి బులెటిన్ లో పవర్ స్టార్ వార్త ఖచ్చితంగా ఉండేటట్టు జాగ్రత్త పడింది. పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ తుఫాన్ తో పోల్చిన వీడియో యూట్యూబ్ లో కోటాను కోట్ల వ్యూస్ సంపాదించబట్టింది. మొత్తం నెటిజన్లలో ఆ వీడియో చూడని వారు